నిజం చెప్పు నా కొరక, నేనేం మాట్లాడినా మా బాత్రూమ్ లో దొడ్డు కూర్చొని వచ్చేయండి దేవుడు. నీళ్ళు పట్టిన ఇంకో మాట, అది బాత్రూమ్ కట్టేది. మా కోడిగుట్లో కోడి పీజు లేదండి దేవుడు. కూతుడుచు ఎప్పటికైనా కోడి పీ అంటే తినేసి వచ్చినవే కొడక. నా కొడక ఎవరు కోడి నీ ఎక్కలే నిజంగానే బాత్రూమ్ దోసేట్టున్నావు. ఎవరు నువ్వా? నేను 33 గ్రామాలకు ముందు చూపినట్టు మొగుట్టువై 66 గ్రామాల హక్కుదారుడు ఓలుగుళ్ళ పరిపాలన చేసే అందుకే చెప్పినా ఇలాంటి సన్ననాయాన్ని కొట్టుకోకూడదు. మధ్యలో వేసుకున్నావు కదా, చాలా సుస్థి అవుతుందా? కాదేమో ఇంకా వేసుకుంటా సుస్థి కదేమా. ఇంతకు ఎవరు నువ్వు? కోరి నీ ఎండగా రావులేని దగ్గర పనిచేసి తలారు నేనెవరు తెలుసా? కోరి నీ ఏమన్నా ఎవరు తెలుసా? ఎవరు బాయ్? ఆ ఓలగడ్డ పొరపట్టిన వేలే రాఘవ రెడ్డి పెద్ద కుమారుడు, పెద్ద గోవిందం రెడ్డి. అయ్యో నీకు తినాలి సమయం దండెత్తుకోండి రా, దండాలు వండెత్తుకోండి, దండాలది. నేను ఎవరో అనుకొని మిట్తో కొట్టండి ఒకట. ఎవరో బోర్ల దగ్గర మోటార్ల దగ్గర కొనిపెడు అనుకొని ఉంటాను నేను. అట్లా వల్ల కాదురామా సమయం నీకు తినాలి సమయం తినాలి కాదురా, దండాలు. మామూలు బాత్రూమ్ లో కడిగేది నువ్వే కదా, కడిగైపో. ఒక న్యూస్ పది లేకపోతే నిద్ర పట్టదు ఆయన మంచిగా పడుకునేటప్పుడు కూడా పక్కన పడుకుంటాడు పెట్టుకొని. అది కాక ఏమొచ్చింది దావుకే? మీ నాయన చెప్పినాడపా ఏమన్నా ఎన్ని అర్థం నన్ను అనిందా? అన్నాడా? 7 మంది నా కొడుకు లేకుండా వినారు, 300 మంది చిత్తకాలు మునుపడి వినారు, 12 మంది పాలగాలు పెద్దన్న వినారు, నాకు మాను రచ్చకాడికి రాగెత్తని వినారు, మద్దు మాను మడిగిలి కిందికి మడకతో నన్ను వినారు. నన్ను తిట్టాడా నా కొడక? నన్ను అనింది అట్లా కోతి చేతలు ఎక్కడ చూసుకోరప్పుడు మా నాయన నీ తిట్టలేదురా, నువ్వు నన్ను తిట్టు. నేను ఎప్పుడన్నా అట్లా తిట్టలేనా? ఏం ఆకు తోట ఆరిపోయింది, చెరువు తోట చెదులు పట్టిపోయింది, మునగ తోట మునిగిపోయింది, వంగ తోట వాలిపోయింది. వాటి తెచ్చి ప్రాబ్లం అడుగుతున్నావా? మేము ఎంతమందిరా? ఏమో నాకేం మేము మా నాన్నకి 7 మంది కొడుకులు. 7 మంది? అవును. అప్పుడు నువ్వు ఎందరికి పుట్టినావు? అందరికంటే ముందర పుట్టినవాడిని వాళ్ళ. ఎందరికంటే పెద్దవాడు చిన్నవాడినా? అందరికన్నా పెద్దవాడు నేనే. తెలుస్తాను నీ లాభం ఇప్పుడు ఉండవు చెప్పు. అయినా మా తమ్ముడు చిన్నవాడు తెలుసు కదా, వెంగళరెడ్డి. వెంగళరెడ్డి అని తెలుసులే. వాడిని ఈ మధ్య కాలేజీ జాయిన్ చేయించినాం. మన 10th ఎగ్జామ్స్ రాయి అయినాడు. కాలేజీ జాయిన్ చేయించినాం. కాలేజీకి వచ్చేది బస్సులో, పోయేది బస్సులో. గుమ్మున పోతాడంటావా? కాలేజీ పోయేటప్పుడు అమ్మాయికి లైన్ వేసేది, కాలేజీ బస్ స్టాండ్ లో దిగేస్తానే సిగరెట్లు తాగుతాడు, పాన్ పరాకు వేస్తాడు, అవన్నీ చేస్తాడు. అట్లా వాడు చెడిపోయినాడు. అట్లా చెడిపోయినాడు కాబట్టి మాతో పాటు వాడికి దుప్పాటి ఇద్దరు తెచ్చిస్తే సేద్యాలు సక్రమంగా జరుగుతాయని మా నాయనతో చెప్పు, లేదా ఇంటికి 7 వాకిళ్ళని చెప్పు. వారికి వెళ్ళిపోతారా? వారికి వెళ్ళిపోయా. అయ్యో వద్దున్నో నేను అన్నాను, మీ నాయనకి కాలని చెప్తాను ఫోన్. అలాగే చెప్పు. నీ చిన్నతో మన కెద్దెలు తెస్తే చేద్దాను, లేకపోతే వారికి వెళ్ళిపోయేదా? సరే చెప్పు. చెప్తావు కదా? చచ్చిపోయినా పొద్దు ఫోన్ చేయండి, వచ్చినా పొద్దు ఫోన్ చేయండి.
చచ్చిపోయినా పోతాడ చంపేద్దాం అనుకుంటాడవా లే లే లేపు అలల మీద సాగేటి నావరా